రైట్. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కీలక దశకు చేరుకుంది. రేపటి నుంచి టోర్నీలో అస్సలు సిస్లైన మ్యాచ్లు జరగబోతున్నాయి. అజేయంగా గ్రూప్ స్టేజ్లో టాప్లో నిలిచిన టీమిండియా రేపు సెమీస్ పోరుకు సిద్ధమవుతుంది. దుబాయ్ వేదికగా జరగనున్న పోరులో అమీ తేల్చుకోనుంది. మరోవైపు ఆస్ట్రేలియా టీం కూడా భారత్ను ఓడించి ఫైనల్ చేరాలన్న లక్ష్యంతో బరిలోకి దిగింది. ఇక ఓవరాల్గా రేపు మ్యాచ్కు సంబంధించి బలాబలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, రేపు మ్యాచ్కి సంబంధించి ఏ విధంగా మ్యాచ్ జరగబోతుందో పూర్తి డీటెయిల్స్ మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సుధీర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి. ఏంటంటే రేపు మ్యాచ్, నిన్న మ్యాచ్ కూడా మీరు ప్రిడిక్ట్ చేసినట్టుగానే అనుకున్నట్టుగానే మ్యాక్సిమం జరిగింది. రేపు మ్యాచ్ ఎలా ఉండబోతుంది? ఐ థింక్ వర్సెస్ ఆస్ట్రేలియా, ఎనీ టోర్నమెంట్, ఎనీ మ్యాచ్, అది చిన్నదైనా పెద్దదైనా కానీ, అది ఐసీసీ టోర్నమెంట్ అయినా లేకుంటే వన్డే మ్యాచ్ అయినా కానీ ఆల్వేస్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎవ్రీబడి నోస్ దట్ యాక్చువల్లీ, ఎవ్రీ క్రికెట్ లవర్ నోస్ దట్ యాక్చువల్లీ ఆస్ట్రేలియా ఈజ్ అ వెరీ టఫ్ టీమ్ అండి. అండ్ అసలైనటువంటి ఛాలెంజ్, ఎందుకంటే నాకౌట్ మ్యాచ్ కనుక రేపే చూడబోతున్నాం, అందులో డౌటే లేదు. అండ్ సో ఒక అడ్వాంటేజ్ ఆఫ్ కోర్స్ మనం చూస్తూనే ఉన్నాం, ఇండియా ఒక చోట ఆడుతున్నారు కనుక బిట్ ఆఫ్ కండిషన్స్కి అలవాటు పడి ఉన్నారు. బట్ అగైన్ అది కూడా ఫేవరబుల్ అవుతుంది ప్రతిసారి అని కూడా మనం చెప్పలేం మనం రాజేంద్ర, ఎందుకంటే ఆస్ట్రేలియన్స్ దే క్విక్లీ గెట్ అడ్జస్టెడ్ టు ఎనీ సార్ట్ ఆఫ్ కండిషన్స్. యాక్చువల్లీ వాళ్ళ ఎబిలిటీ ఉంది వాళ్ళు చాలా తక్కువ టైంలో అన్ని కండిషన్స్ రీడ్ చేయగలుగుతారు. అందుకనే వాళ్ళు ప్రతిసారి కూడా ప్రతి టోర్నమెంట్ లో ఛాలెంజ్ అనేది ఇస్తూ ఉంటారు. ఛాంపియన్స్ ఎక్కువగా అయినటువంటి టీం అది. వరల్డ్ కప్ 50 ఓవర్స్ చూసుకున్నా కానీ, మీరు ఈవెన్ ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా వరుసగా ట్వైస్ గెలిచినటువంటి టీం ఇది. 2006, 2009 లో ఇండియాలో జరిగినప్పుడు కూడా వాళ్ళు ముంబైలో దే పుట్ అప్ ఎ మ్యాగ్నిఫిసెంట్ పర్ఫార్మెన్స్. సో దే ఆర్ ఆల్వేస్ ఎ టఫ్ సైడ్ రాజేంద్ర. సో అటువంటి ఆస్ట్రేలియా తోటి ఇండియా తలబడుతుంది అంటే ఐ థింక్ చాలా ఉత్కంఠగానే కొనసాగుతుంది. అండ్ ఇండియాస్ కాన్ఫిడెన్స్ ఆఫ్ కోర్స్ వి ఆల్ నో దట్ ఇట్స్ వెరీ హై. 3 మ్యాచెస్ గెలుచున్నారు అండ్ నిన్న కూడా ఒక తక్కువ టోటల్ ను డిఫెండ్ చేసుకోగలిగారు కనుక చాలా ప్లస్ పాయింట్స్ కనబడ్డాయి. అండ్ వరుణ్ చక్రవర్తి యాడెడ్ కలర్స్ టు ద బౌలింగ్. యాక్చువల్లీ వండర్ఫుల్ బౌలింగ్ తోటి ఫస్ట్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లోనే అతడు 5 వికెట్స్ తీసుకోవడం, ఇట్ వాస్ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఫర్ హిమ్ యాక్చువల్లీ. అండ్ న్యూజిలాండ్ లాంటి టఫ్ బ్యాటింగ్ లేనప్పుడు కూడా అతడు కొంచెం డిస్టర్బ్ చేయగలిగాడంటే ఐ థింక్ అతని కాన్ఫిడెన్స్ కూడా చాలా హైగా ఉంది. సో అతను ఇండియన్ బౌలింగ్ ఫామ్ లో ఉన్నటువంటి బౌలింగ్ కు మరింత పద్దన అంటాం కదా, దాన్ని కొంచెం యాడ్ చేయగలిగారు. సో నేను అనుకుంటాను టుమారో ఈ షుడ్ ప్లే అగైన్, ఎందుకంటే అంత మంచి ఫామ్ లో ఉన్నప్పుడు ఆడించాలి కూడా. అండ్ వెదర్ ఈస్ గోయింగ్ టు బి దట్ మచ్ సక్సెస్ఫుల్ అనేది రేపు చూడాల్సిందే. ఎందుకంటే ఆస్ట్రేలియా కూడా స్పిన్నర్స్ ను అద్భుతంగా ఆడేటటువంటి టీమే. మంచి ఫుట్ వర్క్ కనబరిచి వాళ్ళు బౌండరీ సిక్సెస్ సాధిస్తూ ఉంటారు. అండ్ ఎప్పుడు ఏ సమయంలో కూడా వాళ్ళు చాలా మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంటారు కనుక వాళ్ళు అసలు యాక్చువల్ గా ప్రెషర్ లో ఎప్పుడు కూడా ప్రెషర్ ఇన్వైట్ చేసుకోరు వాళ్ళు రాజేంద్ర. సో అందుకనే అగైనెస్ట్ ఆస్ట్రేలియా ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు బి అ వెరీ ఇంట్రెస్టింగ్ సెమీఫైనల్ టుమారో, ద ఫస్ట్ సెమీఫైనల్ ఇన్ దుబాయ్. అంటే నిన్నటి మ్యాచ్లో వరుణ్ చక్రవర్తిని అనూహ్యంగా లాస్ట్ మినిట్లో తీసుకోవడం, అనుకున్నట్టుగానే 5 వికెట్లు తీయడం, అంటే ఈ మ్యాచ్లో కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందా? నిన్న ఛాన్స్ ఉండింది ఇండియాకి ఎక్స్పెరిమెంట్ చేయడానికి, ఎందుకంటే ఆల్రెడీ 2 మ్యాచెస్ గెలిచి సెమీఫైనల్ లో ప్రవేశించారు కనుక ఒకసారి మరి అతడు మిస్టరీ స్పిన్నర్ ఏదైనా అనుకూలంగా కండిషన్స్ ఉన్నట్లయితే ఎలా బౌలింగ్ చేస్తాడని చెప్పి ఆ ఎక్స్పెరిమెంట్ చేశారు. అండ్ ఇండియాకు ఆ ఎక్స్పెరిమెంట్ లో సక్సెస్ కూడా లభించింది. ఈ బౌల్డ్ బ్రిలియంట్లీ. ముఖ్యంగా ఈ మిస్టరీ స్పిన్నర్స్ ఏం చేస్తుంటారంటే జనరల్ గా చేయాల్సింది అదే కూడా, వాళ్ళు స్టంప్ టు స్టంప్ అటాక్ వేస్తే బాల్ ఎటు మూవ్ అవుతుందో చెప్పడం కష్టంగా ఉంటుంది. అంటే అది ఆఫ్ స్పిన్ అవుతుందా, లెగ్ స్పిన్ అవుతుందా, స్ట్రేటర్ వన్ పడుతుందా, గుగ్లీ అవుతుందా, లేకుంటే దూసరానా, చాలా కష్టం అవుతుంది. సో ఈ బౌల్డ్ వెరీ వెల్ యాక్చువల్లీ. ఖచ్చితంగా మంచి గుడ్ లెంత్ లో బాల్ వేసి బ్యాట్స్మెన్ ఎక్కువగా అంటే బ్యాట్స్మెన్ గా రూమ్ అనేది ఇవ్వలేదు షాట్స్ ఆడడానికి. అందుకని నేను సక్సెస్ లభించింది. బట్ ఒక్కొక్కసారి ఆ ఎఫర్ట్ లో మిస్ అవుతూ కూడా అవుతుంటారు. కపుల్ ఆఫ్ బౌండరీ సిక్సెస్ ఇచ్చిన తర్వాత బిట్ ఆఫ్ ప్రెషర్ కూడా ఉంటుంది. అంటే ప్రతిసారి లైన్ అండ్ లెంత్ ప్రతి మ్యాచ్ లో ఖచ్చితంగా వేయాలన్నటువంటి రూల్ ఏం లేదు, వేసే ప్రయత్నమే చేస్తుంటారు ఎవరైనా కానీ. సో ఒక్కొక్కసారి అది వర్కౌట్ కూడా కాదు. సో ఎస్టర్డే నో డౌట్ అండి, ఈ బౌల్డ్ మ్యాగ్నిఫిసెంట్లీ, నో డౌట్. వికెట్లు కూడా అలాగే లభించాయి. ఆ బిట్ ఆఫ్ లక్ కూడా ఆఫ్ కోర్స్ అతనికి నిన్న కనబడింది. బట్ ఓవరాల్ గా ఐ థింక్ ఈ వాజ్ అవుట్ స్టాండింగ్, నో డౌట్ అబౌట్ ఇట్. మరోపక్క ఆస్ట్రేలియాకి సంబంధించి కమిన్స్ కానీ, స్టార్స్ కానీ, హాజిల్ కానీ వీళ్ళంతా దూరం అయ్యారు. అంటే బౌలింగ్ కొంచెం వీక్గా ఉందనుకోవచ్చు. ఆస్ట్రేలియాకు ఎవరు లేకున్నా కానీ ఒకళ్ళు హీరోగా ప్రతిసారి కావడం అనేది మనం చూస్తూనే ఉంటాం రాజేంద్ర. చూసాం ఈ టోర్నమెంట్ లో ఫస్ట్ మ్యాచ్ లో 350 చేంజ్ చేస్తున్నప్పుడు జాస్ ఇంగ్లీష్ ఎంత అద్భుతంగా ఆడాడు. 120 నాట్అవుట్ గా నిలిచాడు. కేరే ఇద్దరు వికెట్ కీపర్స్ మ్యాచ్ ని గెలిపించారు. స్ట్రగుల్ లో ఉన్నటువంటి ఆస్ట్రేలియాను ఆ కష్టాల్లో నుంచి ఒటెంకించారు ఈజీగా. చివరికి ఎఫర్ట్లెస్ గా విక్టరీ సాధించారు బాల్స్ ఉన్నప్పుడే. సో ఎవరో ఒకళ్ళు హీరోగా ఉంటారు. ఇప్పుడు స్పెన్సర్ జాన్సన్ కూడా అంత పెద్ద తీసిపోయే బౌలర్ ఏం కాదు, కొంచెం లేట్ గా వచ్చా కానీ ఈజ్ అ బ్రిలియంట్ బౌలర్. షార్ట్ బాల్స్ వేస్తుంటాడు, తర్వాత పేస్ ఉంది అతనిలో.
బాల్ ఒకవేళ మూవ్ అయినట్లయితే డాగ్ ఫిష్ కూడా చాలా అద్భుతంగా బౌలింగ్ అంటే ఎలిస్ కూడా చాలా లైన్ అండ్ లెంత్ లో వేసేటటువంటి బౌలర్. హార్డీ ఉన్నాడు, వాళ్ళకు మూవ్మెంట్ మీకు కనబడింది కూడా, కొత్త బాల్ కొంచెం మూవ్ అవుతుంది కనుక అటువంటి బౌలర్స్ కూడా ఉపయోగపడతారు. అంటే వాళ్ళు లేని లోటు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు దాన్ని భర్తీ చేసుకోగలుగుతున్నారు, అంటే వాళ్ళు బిట్స్ అండ్ పీసెస్ క్రికెటర్స్ తోటి. అది ఆస్ట్రేలియాకు ఉన్నటువంటి గొప్పతనం. సో వాళ్ళు ఎక్కువ మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంటారు కనుక ఆ ప్రెషర్ ని ఎప్పుడు ఇన్వైట్ చేసుకోరు, ప్రెషర్ లో ఉన్నట్టుగా కనబడరు. ఏ సిచ్యువేషన్ అయినా కానీ వాళ్ళు ఒడ్డెక్కగలుగుతాం అన్నటువంటి ఆ ధీమా వాళ్ళలో ఉంటుంది కనుకనే దే ఆర్ వన్ మోర్ ట్రాఫీస్, దే ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ క్రికెట్. వెస్టిండీస్ తర్వాత ఆ, ఆస్ట్రేలియాకి ఎక్కువ సక్సెస్ లభించింది క్రికెట్ లో మీరు చూడండి. అంటే ఈ టూ టీమ్స్ ప్రపంచాన్ని రూల్ చేసినటువంటి టీమ్స్ అసలు యాక్చువల్గా. సో ఈ మధ్యలో అఫ్ కోర్స్ ఇండియా కూడా చేస్తుంది, ఆల్ ప్లేసెస్ లో విన్ సాధించి. బట్ ఆస్ట్రేలియన్స్ ఆర్ ఆస్ట్రేలియన్స్ అండి ఇన్ ఎనీ టోర్నమెంట్. కానీ బ్యాటింగ్లో చూసుకుంటే టాప్ ఆర్డర్లో ట్రావిస్ హెడ్ కానీ మెగ్లర్ కానీ, మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే ఇంగ్లీష్, లబిసన్, ఇట్లా వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరినీ నిలువరించడం ఇండియాకి కాస్త కఠినమైన అంశంగానే మనం భావించవచ్చు. వాళ్ళకు హార్డీ వరకు బ్యాటింగ్ లైన్ ఉంది, హార్డీ కూడా బ్యాటింగ్ చేయగలుగుతాడండి ఒకవేళ కావాలి అంటే. ఆ, వాళ్ళకు కూడా డీప్ గా బ్యాటింగ్ లైన్ ఉంది. బౌలింగ్ లో కూడా మ్యాక్స్వెల్ కెన్ బౌల్, జంపా ఇస్ అ వెరీ గుడ్ బౌలర్. జంపా లాంటి బౌలర్ ను కూడా ఫేస్ చేయడం నేను అనుకుంటాను స్పిన్ చాలా అయినట్లయితే చాలా కష్టం. అతని 10 overs లో కపుల్ ఆఫ్ వికెట్స్ అతను కూడా కీలకమైన సమయాల్లో తీసుకున్నట్లయితే ప్రెషర్ ఉంచగలుగుతాడు, అండ్ ప్రతిసారి చేస్తుంటాడు కూడా. మీరు అన్నట్టుగా ఆస్ట్రేలియన్ బ్యాటింగ్ లైన్ కూడా షార్ట్, హెడ్, తర్వాత మీకు స్మిత్, లబుషేన్, మ్యాక్స్వెల్, హార్డీ, వీళ్ళందరూ కూడా అద్భుతంగా. ఇంగ్లీష్, కేరీ, ఎంతమంది బ్యాటర్స్ ఉన్నారు చూడండి. సో వాళ్ళకు కూడా బ్యాటింగ్ లైనప్ చాలా డీప్ గా ఉంది ఇండియాకు ఉన్నట్టుగా. సో అందుకని రేపు ఒక టగ్ ఆఫ్ వార్ లాంటి మ్యాచ్ చూడబోతున్నాం, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఇండియన్ కాన్ఫిడెన్స్ ఈజ్ హై, అండ్ ఆస్ట్రేలియన్స్ కూడా కొంచెం వాళ్ళకి ప్రాక్టీస్ తప్పింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా సౌత్ ఆఫ్రికా అగెనిస్ట్ కాలేదు, అగెనిస్ట్ బంగ్లాదేశ్ కూడా తక్కగా చేజ్ చేస్తున్నప్పుడు వర్షం పడడం, మ్యాచ్ పూర్తిగా కొనసాగలేదు. కొన్ని ఇబ్బందులు వాళ్ళు పాకిస్తాన్ ఎదురయ్యాయి వాళ్ళకు. బట్ ఇక్కడ దుబాయ్ లో కండిషన్స్ అద్భుతంగా ఉంటాయి. దుబాయ్ లో మీకు రెయిన్ ఛాన్సే లేదు, రేపు కూడా క్లీన్ వెదర్ ఉన్నట్టుగా కూడా రిపోర్ట్స్ మనం చదువుతున్నాం, చూస్తున్నాం. సో అటువంటి కండిషన్స్ లో నేను అనుకుంటాను ఒక ఎక్సైటింగ్ బ్యాటిల్ మనం చూడబోతున్నాం, అండ్ ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు బి సూపర్, నో డౌట్ అబౌట్ ఇట్. ఈ టూ టీమ్స్ ఉన్నాయి అంటే ఐ థింక్ ఇండియా పాకిస్తాన్ మధ్య ఎంత ఉత్కంఠ ఉంటుందో ఆస్ట్రేలియాతో ఆడుతున్నప్పుడు కూడా అంతే ఉత్కంఠ ఉంటుంది. ఎందుకంటే ఆస్ట్రేలియా ఈజ్ నో డౌట్ ఎట్ ప్రెసెంట్ క్రికెట్లో వాళ్ళు ద బెస్ట్ టీమ్ అండి, నో డౌట్. కానీ ఇట్స్ నాట్ ఈజీ రేపటి గేమ్ అయితే. ఎందుకంటే ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీలో 14 మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా 9 సార్లు ఆస్ట్రేలియా గెలవగా, అంటే ఆ రేషియో కూడా మిగిలిన మ్యాచ్లో కూడా చాలా ఎక్కువగా ఆస్ట్రేలియా ఉంది. దట్టు నిన్న మ్యాచ్ లో ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఛాన్స్ ఉండకపోవచ్చు. నేను జనరలీ ఐ డోంట్ గో బై పాస్ట్ రికార్డ్స్, బికాస్ ప్రెసెంట్ ఆ డే ఎవరు ఎలా ఆడతారో చెప్పడం కష్టం. క్రికెట్ ఈస్ సచ్ ఎ గేమ్ ఆల్సో. పాస్ట్ రికార్డ్స్ ఒక్కొక్కసారి ఏవి కూడా వర్కౌట్ కావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2000 లో న్యూజిలాండ్ ఇండియాను ఓడించింది 25 years ago అన్నారు. అప్పుడు కేన్స్ సెంచరీ సాధించాడు, గంగూలీ సెంచరీ కొట్టాడు, టెండూల్కర్ బాగా ఆడాడు. ఆ తర్వాత 25 years తర్వాత ఆడినప్పుడు ఇండియా ఇప్పుడు సాధించాడు. న్యూజిలాండ్ ఫామ్ కూడా అద్భుతంగా ఉంది, వాళ్ళు ఎక్కడ కూడా తడబడటం లేదు. పాకిస్తాన్ లో జరిగినటువంటి ట్రై సిరీస్ లో వాళ్ళు విక్టరీ సాధించారు. అటువంటి టఫ్ న్యూజిలాండ్ కూడా ఇండియా కట్టడి చేయగలిగింది అంటే ఆన్ దట్ డే వాట్ హ్యాపెన్స్ నోబడీ కెన్ సే. ఒక్కొక్కసారి అంటే టూ టఫ్ టీమ్స్ ఆడుతున్నప్పుడు మీరు ఎక్స్పెక్టేషన్స్ ఇండియాకు ఎడ్జ్ ఉన్నప్పటికీ కూడా, ఇండియన్ కాన్ఫిడెన్స్ హైగా ఉన్నా కానీ, ఇండియా వద్ద స్పిన్ డిపార్ట్మెంట్ లో బలం ఉన్నా కానీ, ఆస్ట్రేలియా లాంటి టీమ్ తోటి తలబడ్డప్పుడు ఐ థింక్ ఏ ఈక్వేషన్ అయినా కానీ ఒక్కొక్కసారి వర్కౌట్ కాకపోవచ్చు. బికాస్ వాళ్ళు అంత అద్భుతంగా స్ట్రాంగ్ గా ఉంటారు మెంటలీ. ఏ సిచ్యువేషన్ అయినా కానీ ఎదుర్కొనేటటువంటి కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది కనుకనే దే హావ్ హ్యాడ్ మోర్ సక్సెస్ ఇన్ క్రికెట్. మరొకటి పిచ్కి సంబంధించి ప్రతి మ్యాచ్ ముందు మనం డిస్కస్ చేసుకుంటాం పిచ్ గురించి. అది బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుంది, కానీ ఇటు బౌలింగ్లో కూడా ఒక్కొక్కసారి అనుకోని పరిణామాలు, అనుకోని కొత్త వ్యూహాలు కనిపిస్తున్నాయి. ఒకటి రాజేంద్ర, పిచ్ అయితే మీకు పేస్ బౌలర్స్ కి హెల్ప్ఫుల్ కండిషన్స్ కనబడ్డాయి. స్టార్టింగ్ లో బాల్ మూవ్ కావడం చూసాం, నిన్ను చూసాం. హెన్రీ, జామియన్సన్ వారికి అందరూ కూడా బాల్ మూవ్ చేయగలిగారు. అండ్ ఆస్ట్రేలియా వద్ద హార్డీ నేను అనుకుంటాను ఇటువంటి కండిషన్స్ లో స్లో, కొంచెం అతనికి పేస్ ఎక్కువగా ఉండదు కనుక మూవ్ చేస్తుంటాడు. స్పెన్సర్ జాన్సన్ అద్భుతంగా మూవ్ చేయగలదు, వాయిస్ బ్రిడ్జ్ కూడా చాలా అద్భుతంగా మూవ్ చేయగలరు. ఎలిస్ కూడా లైన్ టు లైన్ లో వేస్తుంటాడు. వాళ్ళ బౌలింగ్ విషయం మాట్లాడితే పేసర్స్ కండిషన్స్ అనుకూలంగా ఉంటాయి. ఇండియాలో షమీ రిథమ్ అనేది చాలా ఇంపార్టెంట్. షమీ సచ్ బౌలర్, మొమెంటమ్ లో రిథమ్ లో బౌలింగ్ చేస్తున్నప్పుడు ఒకవేళ కండిషన్స్ బిట్ ఆఫ్ హెల్ప్ఫుల్ గా ఉంటే ఐ థింక్ ఈ కెన్ డెఫినెట్లీ డిస్టర్బ్ ది టాప్ ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా. ఆ ఎబిలిటీ అతనికి ఉంది. అండ్ హార్దిక్ పాండ్యా కూడా సపోర్టివ్ రోల్ ప్లే చేస్తూనే ఉన్నాడు.
మరి రేపు 4 స్పిన్నర్స్ తోటి ఆడిస్తారా ఆడించారా అన్నటువంటి డౌట్స్ కూడా అందరికి కలుగుతున్నాయి. మరి వరుణ్ చక్రవర్తి 5 వికెట్ తీసినప్పుడు, కుల్దీప్ యాదవ్ ఇంపార్టెంట్ బౌలర్ ఉన్నప్పుడు యూ కాన్ డ్రాప్ జడేజా అండ్ అక్షర్ పటేల్, ఎందుకంటే కీలకమైనటువంటి ఆల్రౌండర్స్. సో ఆ ఎక్స్పెరిమెంట్ తోటి ఇండియా కొనసాగుతుందా, లేకుంటే ఏదైనా టైమ్లీ మార్పు ఏదైనా ఒకటి ఉంటుందా పేసర్ ను తీసుకురావడం, దట్ వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. అంటే ఒక్కొక్కసారి హార్సెస్ ఫర్ కోర్సెస్ అంటుంటాం కదా, సో అలా తీసుకోవాలి. నిన్న 5 వికెట్ తీసుకున్నాడు, మొన్న 6 వికెట్లు తీసుకున్నాడు అనేవి కూడా ఒక్కొక్కసారి ఏవి వర్కౌట్ కావు. సో ఆ విషయంలో కూడా ఏదైనా సర్ప్రైజెస్ టీంలో ఉన్నట్లయితే కూడా ఎవరు కూడా డిసప్పాయింట్ కాకూడదు. సో అలాగే టీం సెలెక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇండియన్ బ్యాటింగ్ లైనప్ కూడా స్ట్రాంగ్ గా ఉంది, బౌలర్స్ స్ట్రాంగ్ గా ఉన్నారు కనుక, కండిషన్స్ అలవాటు పడి ఉన్నారు. సో దుబాయ్ లో మీకు స్పిన్ కనబడింది, పేసెస్ కూడా హెల్ప్ఫుల్ కండిషన్ కనబడ్డాయి కనుక ఐ థింక్ బ్యాట్స్మెన్ కూడా ఎవరైతే ఆ పేషెన్స్ కనబర్చి స్ట్రైక్ రొటేట్ చేసి లూజ్ బాల్ కొరకు వెయిట్ చేశారో వాళ్ళు ఎక్కువగా రన్స్ స్కోర్ చేయగలిగారు. సో దట్ వీ హావ్ సీన్ ఇన్ దిస్ టోర్నమెంట్. అగైన్స్ పాకిస్తాన్ విరాట్ కోహ్లీ కూడా ఒక క్యాలిక్యులేటెడ్ ఇన్నింగ్స్ ఆడాడు. అగైన్స్ బంగ్లాదేశ్ మీకు శుభ్మన్ గిల్ కూడా టాప్ ఆర్డర్ లో 2 వికెట్స్ పడిపోయిన తర్వాత చాలా చక్కటి బ్యాటింగ్ కనబరిచారు. సో నిన్న మనం చూసాం ఎలా విలియమ్సన్ ఆడాడు, నిన్న శ్రేయస్ అయ్యర్ ఎలా ఆడాడు. సో ఐ థింక్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఐ మీన్ మీకు అక్షర్ పటేల్ కూడా మిడిల్ ఆర్డర్ లో అద్భుతమైనటువంటి రోల్ ప్లే చేస్తూనే ఉన్నాడు. సో అందుకనే ఈ వికెట్ పైన పూర్తి ఆ, అంటే హిట్టింగ్ కాకుండా కొంచెం జాగ్రత్త కనబరచడం కూడా కొంచెం కీలకంగా ఉందన్నటువంటి విషయం కూడా అందరు గమనించారు. రైట్, మరోపక్క ఏదైతే టాస్క్ సంబంధించి నిన్న అనూహ్యంగా వాళ్ళ బౌలింగ్ ఎంచుకోవడం అంటే చేజింగ్ టీంకి కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి అనే వాదన కూడా వినబడుతుంది. అది రేపు ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉంది? ఐ థింక్ బ్యాటింగ్ ఫస్ట్ చేసినటువంటి టీమ్స్ కూడా గెలిచాయి. నిన్న ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి కట్టడి చేసుకోలేదా? చూడండి చేసుకున్నారు కదా. చేసింగ్ టీమ్స్ మీరు అన్నట్టుగా డెఫినెట్లీ ఈ దుబాయ్ గ్రౌండ్ లో ఎక్కువగా విక్టరీస్ సాధించాయి. బట్ ఇంపార్టెంట్ మ్యాచ్ లో ఎప్పుడు కూడా చేసింగ్ డిఫికల్ట్ టోటల్ చాలా కష్టం అవుతుంది. ఒకవేళ 250, 260 ఇలాంటి టోటల్స్ కూడా చేజ్ చేయడం చాలా కష్టం అవుతుంది. అందుకని బ్యాటింగ్ ఫస్ట్ చేసి ఆ టార్గెట్ గిట్ట ఫిక్స్ చేసినట్లయితే ఐ థింక్ టీమ్ కెన్ బి లిటిల్ రిలాక్స్డ్. ఎప్పుడు కూడా ఇంపార్టెంట్ మ్యాచెస్ లో సెమీఫైనల్ నాకౌట్ మ్యాచ్ కనుక ఐ థింక్ ఆ రిస్క్ ను ఇన్వైట్ చేసుకోకుండా, ప్రాబ్లం ప్రెషర్ ఇన్వైట్ చేసుకోకుండా బ్యాటింగ్ ఫస్ట్ చేసి ఒక మంచి స్కోర్ చేస్తే కూడా 250+ ఎనీథింగ్ కూడా మనం చూసాం. ఐ థింక్ దుబాయ్ దుబాయ్ వికెట్స్, దుబాయ్ కండిషన్స్ లో అది టఫ్ గా మారుతుంది కనుక చేజ్ అనేది. ఈవెన్ దట్ కెన్ బి గుడ్ ఐడియా బ్యాటింగ్ ఫస్ట్ ఆల్సో. రాజన్, బౌలింగ్ ఆర్డర్ చూసుకుంటే మన టీం బౌలింగ్ ఆర్డర్ ఏ విధంగా ఉంటే రేపు కొంచెం పాజిటివ్ అయ్యే ఛాన్స్ కనబడుతుంది? ఇప్పుడు అదే ఇప్పుడు 4 స్పిన్నర్స్ తోటి బరిలోకి దిగినట్లయితే ఇట్స్ గోయింగ్ టు బి కొంచెం గ్యాంబుల్ లాగానే అవుతుంది. ఎందుకంటే ఆస్ట్రేలియన్ బ్యాటర్స్ కూడా కొంచెం వీక్నెస్ ఉంది కొంతమందికి. బట్ దే ప్లే స్పిన్ వెల్ ఆల్సో. రివర్స్ స్విచ్ షాట్స్ ఆడే బ్యాటర్స్ కూడా ఉన్నారు స్పిన్నర్స్. వాళ్ళకి ఆ ఎబిలిటీ ఉంది. హెడ్ అయినా మ్యాక్స్వెల్ అయినా కానీ, అండ్ మ్యాక్స్వెల్ లాంటి ప్లేయర్స్ వి ఆల్ నో దట్ అతడు ఎప్పుడు ఎలా ఆడతాడో కూడా చెప్పడం కష్టం. సో ఆ ఎబిలిటీ ఉన్నటువంటి ప్లేయర్స్ ఉన్నారు కనుక మరి ఇండియా ఎటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తుందో మనం వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. యా, స్పిన్నర్స్ నిన్న వర్కౌట్ అయింది. ఎవ్రీబడి బౌల్డ్ వెల్ యాక్చువల్లీ. 2 పేస్ బౌలర్స్ కు తక్కువ ఓవర్స్ అండ్ వీళ్ళు మొత్తం కోటా కూడా ఫినిష్ చేయడం చూసాం. ఐ థింక్ నిన్నటి కండిషన్స్ కూడా కొంచెం హెల్ప్ఫుల్ గా కనబడ్డాయి. అండ్ ఫ్లడ్ లైట్స్ లో కూడా మీకు ఎక్కువ డ్యూ లేకుండా గ్రిప్ చేయడం కూడా చూసాం కనుక ఐ థింక్ నిన్నేం ఇష్యూస్ కనబడలేదు. బట్ అదే దాంతో కొనసాగుతారా అనేది కూడా ఐ థింక్ వెయిట్ అండ్ సీ. కొనసాగొచ్చు కూడా, ఎందుకంటే నిన్న వరుణ్ చక్రవర్తి చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు కనుక అతని యొక్క మిస్టరీ అనేది కూడా ఇండియాకి అవసరం టుమారో. రాజేంద్ర, వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. బ్యాటింగ్ ఆర్డర్ అంటే ఏమంటారు భారత్కు సంబంధించి? బ్యాటింగ్ ఈజ్ ఎక్సలెంట్ అండి. బ్యాటింగ్ మీకు చాలా డీప్ గా మీకు జడేజా వరకు బ్యాటింగ్ లైనప్ ఉంది. ఇంకేం కావాలో చెప్పండి. మీకు 4, 5 స్పెషలిస్ట్ బ్యాటర్స్ ఉన్నారు, 3 ఆల్రౌండర్స్ ఉన్నారు టీంలో. జడేజా, అక్షర్ పటేల్, జడేజా ఆ, తర్వాత హార్దిక్ పాండ్యా రూపంలో ఇండియన్ బ్యాటింగ్ లైనప్ డీప్ వరకు కూడా బ్రహ్మాండంగా ఉంది, అందులో డౌటే లేదు. బట్ ఆన్ దట్ డే ఒక్కొక్కసారి అటు కూడా ఇటు కూడా కావచ్చు. నిన్న చూసాం కదా, నిన్న పెద్ద స్కోర్ చేయలేకపోయినారు. హార్దిక్ పాండ్యా చివరిలో రన్స్ స్కోర్ చేయడం తోటి, ఎందుకంటే దెర్ వాస్ సమ్ హెల్ప్ ఫర్ ద స్పిన్నర్స్, దెర్ వాస్ సమ్ హెల్ప్ ఫర్ ద పేస్ బౌలర్స్. ఆ వికెట్ టాప్ ఆర్డర్ ఇండియా కోల్పోయిన తర్వాత శ్రేయస్ అయ్యర్ అండ్ అక్షర్ పటేల్ ఒక పార్ట్నర్షిప్ నమోదు చేయడం తోటి కనీసం ఒక రెస్పెక్టబుల్ టోటల్ ఎంజాయ్ చేయగలదు, ఒక మోడెస్ట్ టోటల్ రెస్పెక్టబుల్ చేయగలదు. సో అందుకనే కండిషన్స్ రేపు నిన్నటి వికెట్ పైన అయితే ఆడారు, ఒక డిఫరెంట్ వికెట్ పైన ఆడతారు కనుక ఐ థింక్ వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. ఆ వికెట్ ఎలా ఉంటుంది, ఎవరికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనేది వీ హావ్ టు వెయిట్ ఫర్ దట్. కానీ నిన్న మ్యాచ్లో మీరు అన్నట్టుగా ప్రయోగం చేసినా లేదా ఎక్స్పెరిమెంట్స్ చేయడానికన్నా కొంచెం మెంటల్గా కూడా కొంచెం పెద్ద ప్రెజర్ లేకపోవచ్చు, కానీ రేపు మ్యాచ్లో చాలా ఎక్కువ ఉంటుంది. ఆస్ట్రేలియన్స్ మెంటలీ స్ట్రాంగర్ అండి. ద స్ట్రాంగెస్ట్ టీమ్ మెంటల్ గా దేంట్లోనైనా కానీ వాళ్ళు. ఇండియా కూడా ఇప్పుడు కాన్ఫిడెన్స్ హైగా ఉంది కనుక నేను అనుకుంటున్నా ప్రెషర్ అంతా ఉండకపోవచ్చు. బికాస్ మీకు
చూస్తున్నాం కదా మనం, నెట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా ఆ పాజిటివ్ వైబ్స్ టీంలో ఎక్కువగా కనబడుతున్నాయి. క్యాచెస్ తీసుకోవడం కానీ ఫీల్డ్లో ఎవ్రీబడి ఈజ్ ఒక అట్మాస్ఫియర్ని వాళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారు. అది చాలా ఇంపార్టెంట్ బిగ్ మ్యాచ్ కంటే ముందు. సో నేను అనుకుంటాను ఒకటి ఏంటంటే ఆస్ట్రేలియా ఫస్ట్ టైం ఆడుతున్నారు ఇక్కడ, ఎందుకంటే మ్యాచ్లన్నీ కూడా వాళ్ళు పాకిస్తాన్లో ఆడి వచ్చారు. బట్ కపుల్ ఆఫ్ డేస్ ఎగో వాళ్ళు వచ్చి ఇక్కడ కూడా ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టారు. ఈవెన్ సౌత్ ఆఫ్రికా కూడా నిన్న వరకు ఉంది, ఇవాళ వెళ్ళిపోయినారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ సెమీఫైనల్ అక్కడ జరుగుతుంది కనుక అగెన్స్ట్ న్యూజిలాండ్. సో కండిషన్స్ కొంచెం ఇండియా ఎక్కువ అలవాటు పడి ఉన్నది. అండ్ ఆస్ట్రేలియన్స్ మనం స్టార్టింగ్ లో చెప్పినట్టు వాళ్ళు దే ఆర్ వెరీ క్లెవర్ ఇంటెలిజెంట్ పీపుల్ అండి. దే గెట్ అడ్జస్టెడ్ వెరీ క్విక్లీ టు ఎనీ సార్ట్ ఆఫ్ కండిషన్స్. యాక్చువల్లీ ఆ ఎబిలిటీ వాళ్ళలో ఉంది, ఆ నాక్ వాళ్ళకు ఉంది కనుక ఐ థింక్ వాళ్ళకు కూడా కండిషన్స్ అంత కొత్త కాకపోవచ్చు, బికాస్ దే ప్లేడ్ లాట్ ఆఫ్ క్రికెట్, దేర్ ప్లేయర్స్ ప్లేడ్ క్రికెట్. ఇక్కడ న్యూట్రల్ గా మ్యాచెస్ జరుగుతున్నాయి కనుక ఆస్ట్రేలియా క్రికెటర్స్ చాలా మ్యాచెస్ ఇక్కడ ఆడున్నారు కనుక వాళ్ళకు కూడా నేను అనుకుంటాను కండిషన్స్ అంత కొత్త కాకపోవచ్చు. సో అందుకని రేపటి బ్యాటిల్ అనేది రియల్ బ్యాటిల్ ఇన్ దిస్ టోర్నమెంట్, నో డౌట్. రేపు గెలిచిన వాళ్ళకు కప్పు గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి, బికాస్ టూ టఫెస్ట్ అంటే 1-2 పొజిషన్లో ఉన్నటువంటి టీమ్స్ ఆడుతున్నాయి కనుక. ఇప్పుడు నెక్స్ట్ ఆఫ్ కోర్స్ న్యూజిలాండ్ 3rd, సౌత్ ఆఫ్రికా 4th. సో నేనేమనుకుంటానంటే రేపు మ్యాచ్ గెలిచిన వాళ్ళకు ఛాన్సెస్ కొంచెం మెరుగ్గా ఉండవచ్చు. అండ్ అందులో రేపటి మ్యాచ్లో 2 టీమ్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి కనుక కొంచెం ఎడ్జ్ ఇండియాకు ఉన్నప్పటికీ యూ కెన్ నెవర్ ఎవర్ అండర్ ఎస్టిమేట్ ఆస్ట్రేలియా ఇన్ ఎనీ టోర్నమెంట్ మ్యాచ్. అంటే ఒకవేళ రేపు భారత్ టాస్ గెలిస్తే బ్యాటింగా బౌలింగా మీ ప్రొడక్షన్ అంటే? నా ప్రెడిక్షన్ బ్యాటింగ్ ఏనండి. ఇంపార్టెంట్ మ్యాచెస్లో బ్యాటింగ్ చేయాలి అండ్ పుట్ అప్ ఎ డీసెంట్ టోటల్ అండ్ జస్ట్ ట్రై టు డిఫెండ్ ఇట్ నిన్న చేసినట్టుగా. లేకుంటే ఆస్ట్రేలియా ఫర్ ఎగ్జాంపుల్ బ్యాటింగ్ చేసి 260, 270 స్కోర్ చేసినట్టయితే ప్రెస్ చేజ్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే ఫ్లడ్ లైట్స్లో బాల్ కొంచెం ఎక్కువగా మూవ్ అవుతుంది స్టార్టింగ్లో న్యూ బాల్ బౌలర్స్కు, ఆ తర్వాత డ్యూ ఎక్కువగా ప్రభావం లేదు కనుక హ్యూమిడిటీ ఐ థింక్ గ్రిప్ కూడా చక్కగా చేయవచ్చు బౌలర్స్. సో నేనేమనుకుంటానంటే టాస్ గెలిచినటువంటి ఇండియా ఒకవేళ టాస్ గెలిచినట్లయితే బ్యాటింగ్ ఫస్ట్ వుడ్ బి ద బెస్ట్ ఐడియా అని నాకు అనిపిస్తుంది. దట్స్ మై ప్రెడిక్షన్ రాజేంద్ర, బట్ వి హావ్ టు వెయిట్ అండ్ సీ. కానీ ఇన్ కేసు ఒకవేళ ఆస్ట్రేలియా టాస్ గెలిస్తే వాళ్ళు బ్యాటింగ్ తీసుకుంటే ఇండియా బౌలింగ్ లైన్లో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ప్రికాషన్స్ ఈజ్ నథింగ్, స్టిక్ టు ది ప్రిన్సిపల్స్ ఫస్ట్. అంటే లైన్ లెంత్ లో బాల్ వేయడం చాలా ఇంపార్టెంట్, ఎక్కువగా వేవర్డ్ వేయకుండా. ఆస్ట్రేలియన్ బ్యాటర్స్ అఫ్ కోర్స్ దే ఫైండ్ వేస్ టు ప్లే షాట్స్ ఆల్సో. షార్ట్ కానివ్వండి, హెడ్ కానివ్వండి, వాళ్ళు ఎటువంటి బాల్ అయినా కానీ వాళ్ళు ఏం చేయలేదు వాళ్ళు ఫామ్ లో ఉన్నప్పుడు. సో ఆ టాప్ ఆర్డర్ ను కొంచెం సెటిల్ కానివ్వకుండా ఉంచడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎబిలిటీ ఇండియన్ బౌలర్స్ ఉంది కూడా, లేదని కాదు. సో అలా చేసినట్లయితే ఐ థింక్ ఇట్ కెన్ బి ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఆస్ట్రేలియా ఫర్ ఎగ్జాంపుల్ 100 for 1 చూసాం అగైన్స్ బంగ్లాదేశ్ కూడా చాలా అద్భుతంగా చేస్తున్న సమయంలో వర్షం పడింది. సో వాళ్ళు చేజింగ్ కూడా చక్కగా చేస్తారు, వాళ్ళు దేనికి కూడా భయపడరు అసలు యాక్చువల్గా. సో అందుకని టాప్ ఆర్డర్ను సెటిల్ కానివ్వకుండా ఉంచడం అనేది ఇండియాకు నేను అనుకుంటాను ఇట్స్ గోయింగ్ టు వర్క్అవుట్ ఫర్ దెమ్, బట్ వీ హావ్ టు వెయిట్ అండ్ సీ టుమారో. యా, ఒకవేళ అంటే మీరు అన్నట్టుగా రేపు మ్యాచ్కి సంబంధించి ఈరోజు ఎవరైతే నెగ్గుతారో వాళ్ళు ఫైనల్కి చేరుకుని ఫైనల్లో విన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. ఒకవేళ అదే సిచ్యువేషన్ ఇండియాకి వస్తే ఇండియా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి? అంటే మొత్తంగా రేపు మ్యాచ్ అయితే ఆ కీలక దశకు చేరుకుందని చెప్పుకోవచ్చు. రేపటి నుంచి టోర్నీలో అసలు సిస్లైన మ్యాచ్లు జరగబోతున్నాయి. అజయంగా గ్రూప్ స్టేజ్లో టాప్లో నిలిచిన టీమిండియా రేపు సెమీస్ పోర్కు సిద్ధమవుతుంది. దుబాయ్ వేదికగా జరగనున్న పోర్లో అమీ తుమ్మి తేల్చుకోనుంది. మరోవైపు ఆస్ట్రేలియా టీం కూడా భారత్ను ఓడించి ఫైనల్ చేరాలన్న లక్ష్యంతో బరిలోకి దిగింది. బలమైన ప్రత్యర్థుల మధ్య ఐసీసీ టోర్నీ సెమీస్ జరుగుతుండడంతో రేపటి మ్యాచ్ ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ నెలకొంది. ఇక మరోవైపు హ్యాట్రిక్ విజయాలతో జోరు మీద ఉన్న టీమిండియా సెమీస్ సమరంలో ఫేవరెట్గా బరిలోకి దిగుతుంది. టోర్నీ ఆరంభం నుంచి ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న టీమిండియా న్యూజిలాండ్తో పోర్లో తక్కువ స్కోర్ను డిఫెండ్ చేసి సత్తా చాటుకుంది. ఇక టాప్ ఆర్డర్తో పాటు మిడిల్ ఆర్డర్ కూడా బలంగా ఉండడంతో టీమిండియా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. మరోవైపు వరుణ్ చక్రవర్తి 5 వికెట్లు తీయడం, కుల్దీప్, అక్షర్, జడేజా నిలకడగా రాణిస్తుండడం భారత్ బౌలింగ్ ఫేజ్తో పాటు స్పిన్లోనూ కొంచెం బలంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు అన్ని విభాగాల్లోనూ బలంగా కనిపించిన టీమిండియాకు రేపటి సెమీస్ పోరు సవాలని చెప్పాలి. ఎందుకంటే భారత్ ఎంత ఫేవరెట్గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా లాంటి జట్టును తక్కువ అంచనా వేస్తే అది పరాభవం తప్పదు. ఎందుకంటే 2023 వన్డే వరల్డ్ కప్లో కీలక మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత్ ఈసారి ఆ తప్పు జరగకుండా వ్యూహాలు రచిస్తుంది. ఇక ఆస్ట్రేలియా విషయానికి వస్తే టోర్నీ గ్రూప్ స్టేజ్లో ఒకే ఒక్క మ్యాచ్ పూర్తిగా ఆడింది. మిగిలిన 2 మ్యాచ్లు ఫలితం లేకుండా పోయాయి. టోర్నీకి ముందు ఆస్ట్రేలియా కీలక ప్లేయర్లను కోల్పోయింది. ఇక కమిన్స్ కానీ స్టార్స్ కానీ హ్యాజిల్వుడ్ లాంటి ప్లేయర్లు టీంకు దూరం అయ్యారు. దాంతో పెద్దగా అనుభవం లేని బౌలర్లతోనే బరిలోకి దిగింది ఆస్ట్రేలియా. ఇది భారత్కు కాస్త అనుకూలమైన విషయం అని చెప్పుకోవచ్చు రేపటి మ్యాచ్లో. అయితే బ్యాటింగ్లో మాత్రం ఆస్ట్రేలియా జట్టు బలంగా కనిపిస్తుంది. టాప్ ఆర్డర్లో ట్రావిస్ హెడ్, మెక్గర్క్, మిడిల్ ఆర్డర్లో ఇంగ్లీష్, లబుసేన్,
అలెక్స్ కేరీ, కెప్టెన్ స్టీవ్ స్మిత్, హిట్టర్ మ్యాక్స్వెల్, ఇలా అందరూ మంచి ఫామ్లో ఉన్నారు. అంతా స్టార్ బ్యాట్స్మెన్ ఉండడంతో భారత్కు కంగారు బ్యాటర్లు నిర్వహించడం కొంచెం సవాలని చెప్పాలి. అయితే మన బౌలింగ్ ఆర్డర్ కూడా కొంచెం మంచిగానే ఉంది కాబట్టి నిన్న మ్యాచ్ కానీ మొన్న మ్యాచ్ కానీ గతంలో జరిగిన మ్యాచ్లు కానీ కాస్త జాగ్రత్తగా ఆడితే ఇది కొంచెం కష్టమైన పని ఏం కాదు అనిపిస్తుంది. ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీలోనే 14 సార్లు భారత్ ఆస్ట్రేలియా తలపడగా 9 సార్లు ఆస్ట్రేలియా గెలిచింది. ఓవరాల్గా ఐసీసీ వన్డే మ్యాచ్ల్లో చూసిన 84 మ్యాచ్లు 57 మ్యాచ్లు ఆస్ట్రేలియాలోనే గెలిచింది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం ఆసీస్పై భారత్దే పైచేయి. గతంలో ఛాంపియన్స్ ట్రోఫీలో 4 సార్లు భారత్ ఆస్ట్రేలియా తలపడగా 2 సార్లు టీమిండియా గెలిచింది. ఒక మ్యాచ్ ఆస్ట్రేలియా గెలవగా మరో మ్యాచ్ ఫలితం రాలేదు. ఇక రేపు జరగబోయే దుబాయ్ పిచ్ బ్యాటింగ్కి అనుకూలంగానే ఉంది. ఆ పిచ్కు ఫేస్కు సహకరిస్తుందని అంచనా వేస్తున్నారు. తొలి ఇన్నింగ్స్లో 250 పరుగులు చేసే అవకాశం ఉండగా చేజింగ్ టీంకు 66% గెలుపు అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో టాస్ గెలిచిన టీం బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ నిన్న జరిగిన మ్యాచ్లో ఇది కొంచెం రివర్స్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బౌలింగ్ తీసుకున్న న్యూజిలాండ్ చేజింగ్ టీంలో ఇండియానే గెలిచింది. రైట్, మొత్తంగా రేపటి మ్యాచ్కి సంబంధించి పెద్ద ఎత్తున చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇటు ఆస్ట్రేలియా, ఇండియా తరపున కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు కూడా రేపటి మ్యాచ్ని చాలా ఉత్కంఠగానే చూస్తారు. ఎందుకంటే రేపు ఎవరైతే నెగ్గుతారో వాళ్ళు ఫైనల్కు చేరుకునే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో రేపటి మ్యాచ్కి సంబంధించి చాలా ఊహాగానాలు వెలువడుతున్నాయి. రైట్, మనము కోరుకుందాం భారత్ మంచి విజయం ప్రదర్శించాలని. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.